తల్లిదండ్రులు బడికి వెళ్లమని మందలించడంతో ఇల్లు వదిలి పారిపోయిన 6 విద్యార్థులను జల్లెడ పట్టి వారిని పట్టుకుని ఇంటికి చేర్చడంలో పోలీసుల చొరవ ప్రశంసనీయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ తెలిపారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేస్తూ పిల్లల ఆచూకీ కోసం వెంటాడన్నారు. ఆలమూరు ఎస్ఐ కె అశోక్, రావులపాలెం రూరల్ కె పిహెచ్ విద్యాసాగర్, కొత్తపేట డిఎస్పీ విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యార్థులు పట్టుకున్న పోలీసులను ప్రత్యేకంగా అభినందిస్తూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం అభినందించదగ్గ విషయమని ఈ విద్యార్థుల ద్వారా పోలీసులు గుర్తించి ప్రాథమికంగా ఏ ప్రాంతానికి వెళ్లారో ఆ దిశగా గాలింపు చర్యలు చేపట్టడం వల్ల ఇంత త్వరగా వారిని పట్టుకోగలిగారన్నారు. పోలీసులు చేసిన కృషి వల్ల విద్యార్థులు కుటుంబాలు ఆదివారం ఆలమూరు పోలీస్ స్టేషన్ వద్ద విద్యాసాగర్ ఎస్ఐ అశోకులకు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో చిరు సత్కారాన్ని నిర్వహించారు. వారిరువురిని DCMS మాజీ చైర్మన్ కేవీ సత్యనారాయణ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు ఒకసారి అలా ఎలా చూడండి సార్, అందరూ ఎలా చూడండి సార్ ఒకసారి. మొక్క చెప్పండి సార్. ఎమ్మెల్యే చెప్పాలండి. ఎమ్మెల్యే గారి నుంచే పెడతానండి. కొద్ది రోజుల క్రితం ఆలమూరు కొంచెం దగ్గరికి వస్తారా? పర్లేదా? వచ్చామండి, పర్లేదు, చాలు చాలు. యానాదులకు సంబంధించి విద్యార్థులు అక్కడ చదువుకుంటున్న పిల్లలు 6 మరి చదువుల పట్ల తల్లిదండ్రులు అడిగిన దానికి ఇప్పటి మనస్తాపంతో మరి గ్రామం వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవటం, 2-3 రోజుల పాటు వారు చూసిన తర్వాత వారు ఎంక్వైరీ చేసుకుని పిల్లల అచూకీ దొరక్క పోలీసు వారికి సంప్రదించే వారికి కంప్లైంట్ ఇవ్వటం. కంప్లైంట్ వచ్చిన తక్షణం 6 చదువుకునే పిల్లలు వారు ఎక్కడికో వెళ్ళిపోయారు అనే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని మరి టెక్నాలజీ సహకారంతో ఎంతో చాకచక్యంగా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి మరి ఆ పిల్లల అచూకని కనుగొని 24 గంటలు గడవక ముందే వారిని వెతికి పట్టుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించినందుకు మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విద్యాసాగర్ గారికి, ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అశోక్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ప్రజానీకం తరఫున తెలియజేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ లోకేష్ బాబు గారు పోలీసులు చాకచక్యంగా పిల్లల్ని కనిపెట్టి వారిని పట్టుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారనే విషయం తెలిసిన వెంటనే పోలీసు వారి కంప్లైంట్ ఇచ్చిన 24 గంటలకు గడవక ముందే పిల్లల ఆచూకీ కనుక్కుని వారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినందుకు లోకేష్ గారి ట్వీట్ ద్వారా మరి పోలీస్ సిబ్బందిని అభినందించడం కూడా చాలా శుభ పరిణామంగా తెలియజేస్తూ ఉన్నారు. లోకేష్ బాబు గారు ఏ విధంగా ప్రజాక్షేమం కోసం, ప్రజా సమస్యల కోసం దృష్టి సారిస్తూ ఉన్నారనేది ఆ విషయం ద్వారా అర్థమవుతూ ఉంది. ఎక్కడో కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో ఆలమూరులో జరిగిన సంఘటన పిల్లలు అంటే విద్యాశాఖ మంత్రిగా పిల్లలు అప్పగించిన వెంటనే వారు ట్వీట్ ద్వారా పోలీస్ సింపతి యొక్క వారిని మనఃపూర్వకంగా అభినందిస్తూ
వారు ఇంకా బాగా పనిచేసే వారిని బాగా పనిచేసే అధికారులకి నేను ఎప్పుడూ కూడా అండగా ఉంటాననే విషయాన్ని చాటి చెప్పే విధంగా వారిని ఇంకా చురుకుగా ఉత్సాహంగా పనిచేసే విధంగా ప్రోత్సహించడానికి లోకేష్ గారు మన కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించిన మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని మన ఇన్స్పెక్టర్ గారిని అభినందించిన మనందరికీ కూడా గర్వకారణంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇదే విధమైన స్ఫూర్తితో ప్రజలు పద్ధతుల పరిరక్షణ పట్ల ఏ విధమైన ప్రజా సమస్యలు ఉన్నా వారి దృష్టికి పోలీస్ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే చాలా విషయాల్లో కూడా వారు ఈ విధంగా పనిచేస్తూ ఉన్నారు. అందరూ ఆదరాభిమానాలు మన్ననలు కూడా పొందుతూ ఉన్నారు. ఇదే పూర్తితో ముందుకు సాగాలని, ఎందుకంటే మనకి నియోజకవర్గంలో దేవాలయాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడే మన చెరుకలూరు